నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఒక్క అమెరికా నుంచే సదస్సుకు 46 మంది ప్రతినిధులు వస్తున్నారు. పెట్టుబడులు, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సదస్సు నిర్వహిస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ లో మొత్తం 27 అంశాలపై సెషన్లుంటాయి. నోబెల్ గ్రహీతలు బెనర్జీ, కైలాష్ ప్రసంగాలు ఉంటాయి. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఒక్క అమెరికా నుంచే సదస్సుకు 46 మంది ప్రతినిధులు వస్తున్నారు. పెట్టుబడులు, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సదస్సు నిర్వహిస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ లో మొత్తం 27 అంశాలపై సెషన్లు ఉంటాయి. నోబెల్ గ్రహీతలు బెనర్జీ, కైలాష్ ప్రసంగాలు ఉంటాయి. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, గ్లోబల్ సమ్మిట్ కి సర్వం సిద్ధమైంది. ఇక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? కరెక్ట్ గా ఈ సమ్మిట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? జ్యోతి, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ మాత్రం తెలంగాణ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున వచ్చేటువంటి ప్రతినిధులకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా ఇది పెట్టుబడులే లక్ష్యంగా యువతకు ఉపాధి కల్పన దిశగా కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. దాదాపు దేశంలో ఉన్నటువంటి అతిథులు కూడా దాదాపు మొత్తం 2000 మంది పాల్గొన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. 2000 మందికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. తెలంగాణలో అంటే ఇంత పెద్ద తెలంగాణ రైజింగ్ తెలంగాణ 1047 అంటే దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అప్పటి వరకు తెలంగాణ ఎలా ఉండాలి అన్న దానిపై కూడా మొత్తం ఈ గ్లోబల్ సమ్మిట్లో తెలిపే విధంగా ఎల్ఈడి స్క్రీన్లలో మొత్తం వీడియో రూపంలో కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా ట్రాఫిక్ మళ్లింపులు కావచ్చు, దానికి సంబంధించి పెద్ద ఎత్తున భద్రత కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంటే విదేశాల నుంచి దాదాపు అంటే ట్రంప్ మీడియా సంస్థ CEO, అదేవిధంగా నోబెల్ శాంతి గ్రహీతలు కూడా బెనర్జీతో పాటు కైలాష్ వీరిద్దరు కూడా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి వీరందరూ కూడా అంటే ప్రత్యేకమైన అతిథులు వస్తున్న నేపథ్యంలో పెట్టుబడులు పెద్ద ఎత్తున అంటే మరో దావోస్ లాగా ఉండాలి అన్నట్టు, ఎందుకంటే పెట్టుబడులు అక్కడ ఎక్కువ పెట్టుబడులు పెడతా ఉంటారు, తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అలాంటిది ఈరోజు హైదరాబాద్ సంబంధించి కందుకూరులో ఏర్పాటు చేసినటువంటి గ్లోబల్ సమ్మిట్ మాత్రం దాదాపు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చేటువంటి కేంద్రం నుంచి కావచ్చు, దేశం నుంచి వచ్చేటువంటి అతిథులకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం, వారికి బహుమతులు కూడా ఇచ్చే విధంగా కూడా అన్ని చేయడం జరిగింది. అంటే దాదాపు 3 ట్రిలియన్ సంబంధించినటువంటి పెట్టుబడి లక్ష్యంగా కూడా ఈ యొక్క సబ్మిట్ సాగుతూ ఉంది. సెషన్లు అంటే 4 ఒక రోజు కూడా జరుగుతున్నటువంటి 4 హాళ్లలో సెషన్ వైజ్గా కూడా పెట్టుబడుల లక్ష్యాలు, వాటికి సంబంధించినటువంటి దాంట్లో అంశాలపై కూడా వివరించే అవకాశం ఉంది. మధ్యాహ్నం 1ంటికి మాత్రం రాష్ట్ర గవర్నర్ ఏదైతే దీన్ని ప్రారంభిస్తారో దాని అనంతరం 2:30 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క గ్లోబల్ సమ్మిట్ గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే కాంగ్రెస్ పాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా అంటే తెలంగాణ రైజింగ్ సంబంధించింది కూడా దీన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతారు. మొదటగా తెలంగాణకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ప్రజలకు చేకూరినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నిటితో పాటు ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ కూడా ఇన్ని రోజులు తెలంగాణ ఒక ఎత్తు, రేపు ఒక ఎత్తు అని కూడా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికి ఈ గ్లోబల్ సమ్మిట్ లో మాత్రం అన్ని 3 ట్రిలియన్ల పెట్టుబడులు తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇక సమ్మిట్ లో సెషన్స్ యొక్క ప్రాధాన్యత ఎలా ఉంది?
అంటే ప్రతి సెషన్లో కూడా అంటే ఒక్కొక్క అంశంపై కూడా అంటే మొదటగా కూడా హాల్ 1లో కూడా ఏదో గ్రీన్ ఎనర్జీ, రెండో అంటే హాల్ మొత్తం ఒక సెషన్లో 4 హాల్స్లో వివిధ రంగాలకు సంబంధించినటువంటి అంశాలను మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండోది అంటే దాదాపు గంటలో 4 సంబంధించినటువంటి అంశాలు మాట్లాడే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం ఈ గ్లోబల్ సమ్మిట్లో 27 అంశాలపై కూడా క్లుప్తంగా మాట్లాడి దీనికి సంబంధించినటువంటి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. దానికి అనుగుణంగానే కూడా పెద్ద ఎత్తున కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి కందుకూరు ప్రాంతంలో దాదాపు 100 ఎకరాలలో 1000 సీసీ కెమెరాల నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భద్రతా బలగాలు కూడా ఎప్పటికీ దాన్ని స్వాధీనం చేసుకొని కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. మరికొద్ది సేపట్లో గ్లోబల్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభం కాబోతుంది. ఇక రాజ్ కుమార్, ఈ గ్లోబల్ సమ్మిట్ పై విశ్లేషకులు అండ్ ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి? అంటే తెలంగాణలో ఉన్నటువంటి వనరులను ఎలా వాడుకోవాలి అన్న దానిపై మొదటగా కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ వీడియో రూపంలో అంటే తెలంగాణకు ఉన్నటువంటి వనరులను ఎలా ఉపయోగించుకోవాలి, ఎక్కడెక్కడ ఈ సంబంధించినటువంటి రక్షణ రంగం సంబంధించినటువంటి అంశాలు కూడా అంటే వాటిని కూడా పెట్టుబడులు లక్ష్యంగా ఇప్పటికే కొన్ని పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో కొన్ని తయారీ రంగంలో ఎక్కువగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న నేపథ్యంలో ఇటు రక్షణ రంగంతో పాటు అటు టెక్నాలజీ అటు డిజిటల్ రంగం వైపు కూడా అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించినటువంటి దాంట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇక్కడ పెట్టే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే అన్ని అంశాలపై చర్చించేందుకు పెద్ద పెద్ద LED స్క్రీన్లతో పాటు వచ్చేటువంటి అతిథులు తెలంగాణ సంస్కృతి చాటు చెప్పేలా కూడా కొన్ని గుసాడి దాని సంస్కృతి కళారూపాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే సంగీత కచేరీ కూడా కీరవాణి ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేయడం ఉంది. ఇది ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలవనుందని కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ సంస్కృతిలో భాగమైనటువంటి బోనాలు, గుసాడి ఏదైతే ఇవన్నీ కూడా డాన్స్ రూపం, నృత్య కళారూపాలు కూడా ప్రత్యేకంగా ఆకర్షణగా నిలవనున్నాయి. ఇకపోతే ఈ సమ్మిట్ ద్వారా ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీని ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి? అంటే భవిష్యత్తు అంటే తెలంగాణ అదేవిధంగా భారత్ ఫ్యూచర్ సిటీ అన్న పేరుతో కూడా మొత్తం దీన్ని తీసుకుపోతున్న నేపథ్యంలో దాదాపు దీనికి అనుగుణంగానే కూడా అంటే 2047 సంవత్సరానికి మొత్తం భారతదేశం మొత్తం 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో అప్పటికి ఎలా ఉండాలి అన్న దానిపై కూడా ఇప్పటికే వీడియో రూపంలో కూడా పూర్తి స్థాయిలో ఉంచడం జరిగింది. వచ్చేటువంటి ప్రతినిధులకు హైదరాబాద్ కేంద్రం మొత్తం అంటే దేశంలోనే అత్యధిక పెట్టుబడులు కావచ్చు అన్ని రంగాల ఇక్కడ అభివృద్ధి చెందే విధంగా ఈ హైదరాబాద్కి అన్ని వనరులు ఉన్నాయన్న తెలిపే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తానికి మాత్రం తెలంగాణ ఏర్పాట్లలో మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా వచ్చేటువంటి ప్రతినిధులకు ముఖ్యంగా ఏదైతే పెట్టుబడులు ఇక్కడికి తీసుకురావడం యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కూడా కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. శంషాబాద్ విమానాశ్రయానికి